చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సంజు సెంచరీ కావాలని చేయలేదా? ఇది ఎవ్వరూ గమనించలేదు. అతని పని జట్టుకు మంచి ఆరంభాలను ఇవ్వడం కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు విజయమే ముఖ్యమనుకున్నాడు. గెలుపును తన భుజాలపై వేసుకుని చివరి వరకు క్రీజ్లోనే ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. జట్టుకు గుడ్ స్టార్ట్ అందించాడు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. సపోర్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. టీమిండియా వికెట్ బ్యాటర్ సంజు సామ్సన్ గురించి చెప్తున్న మాటలివి. ఒక ప్లేయర్ చేజింగ్లో ఎలా ఆడాలో సంజు ప్రపంచానికి తన ఇన్నింగ్స్తో తెలియజేశాడు. వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు సామ్సన్ ఆడిన ఇన్నింగ్స్ను ఎంత పొగిడినా తక్కువే. 196 పరుగుల భారీ చేజింగ్లో టీమిండియా తప్పకుండా సెమీస్కు చేరాల్సిన మ్యాచ్లో సంజు తన పట్టుదల చూపించాడు. 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి సింగిల్ హ్యాండ్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో జట్టు కోసం సంజు సామ్సన్ తన సెంచరీని త్యాగం చేశాడు. 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు స్కోర్ చేసింది. సంజు 34 బంతుల్లో 58 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. విజయానికి చివరి 8 ఓవర్లలో 92 పరుగులు అవసరం. ఈ దశలో సామ్సన్ జట్టు విజయం సాధించాలంటే ఏం చేయాలో గుర్తించాడు. అప్పటి వరకు అగ్రెసివ్గా ఆడిన సామ్సన్ ఇకపై యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం భారీ షాట్లకు పోకుండా నాన్ స్ట్రైకింగ్లో ఉన్న తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలకు ఎక్కువగా బ్యాటింగ్ ఇచ్చాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలించాడు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా కూల్గా జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మైల్ స్టోన్ గురించి ఎక్కడా ఆలోచించలేదు. ఆ తర్వాత ఇండియా చేసిన 85 పరుగుల్లో సంజు బ్యాట్ నుంచి కేవలం 29 పరుగులే వచ్చాయి. వికెట్ నిలుపుకోవడం ఎంత ముఖ్యమో క్రీజ్లో సెట్ అయిన బ్యాటర్ ఉండి జట్టుకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో తన ఇన్నింగ్స్తో నిరూపించాడు. సంజు క్రీజ్లో ఉన్నంత వరకు భారత జట్టులో కానీ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్కు కానీ ఎలాంటి టెన్షన్ లేదు. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కెప్టెన్ సూర్యతో కలిసి 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు ట్రాక్లో పెట్టాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయ దిశగా తీసుకెళ్లాడు. హార్దిక్తో కలిసి 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సామ్సన్ చివరి ఓవర్లో సిక్సర్, బౌండరీతో ఇండియాకి విజయాన్ని అందించాడు. ఖచ్చితంగా ఇండియాను గెలిపిస్తాడనే నమ్మకాన్ని ఇచ్చాడు. చివరి వరకు జట్టును గెలిపించాలని ఆడాడు తప్పితే సెంచరీ కోసం ఎక్కడా కూడా ఆలోచించలేదు. ఈ విషయం సామ్సన్ ఇన్నింగ్స్ను టాప్లో నిలబెట్టింది. సెంచరీ చేసి జట్టును గెలిపించడం ఎవరికైనా స్పెషల్. ఓవర్ నైట్ స్టార్ అవ్వడం కోసం పిచ్చి పిచ్చి క్రికెట్ ఆడే ఈ రోజుల్లో సామ్సన్ మాత్రం తన పరిమితిని చూపించాడు. 10 ఏళ్లుగా జట్టులోకి వస్తూ పోతున్న సామ్సన్ జట్టులో అందరికంటే సీనియర్ కావడమే విశేషం. పరిస్థితులకు తగ్గట్టుగా తన బ్యాటింగ్ టెక్నిక్ని మార్చుకొని తన బ్యాటింగ్లో చాలా మంది సీనియర్లను గుర్తు చేశాడు. ఈ మ్యాచ్కి ముందు చాలా ఒత్తిడిలో ఉన్న సామ్సన్ జట్టులో స్థానం నిలుపుకోవడానికి 30-40 పరుగులు చేస్తే చాలని భావించలేదు. వ్యక్తిగత స్కోర్ ముఖ్యమే అయినా జట్టు విజయం అంతకంటే ఎక్కువని భావించాడు. రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇవ్వడమే కాదు, జట్టు విజయం కోసం చివరి వరకు కోహ్లీలా క్రీజ్లో నిలబడ్డాడు. జట్టును టోర్నీలో నిలబెట్టాడు. సామ్సన్ 97 పరుగుల ఇన్నింగ్స్ సెంచరీ కంటే గొప్పది, చరిత్రలో నిలిచిపోయేది. సామ్సన్ బ్యాట్ నుంచి సెమీఫైనల్, ఫైనల్లో ఇలాంటి ఇన్నింగ్స్ రావాలని, ఇండియాకు టైటిల్ అందాలని ఆశిద్దాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేశాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.